అలానే మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి మా సినిమాని ఇంత సపోర్ట్ చేసి మా అందరిని ఎంకరేజ్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఈ సినిమా అయినా ఏ సినిమా అయినా మీ అందరికీ చేరాలంటే మాకు మీడియా వాళ్ళే అనమాట. సో వాళ్ళు వచ్చి మా సినిమాకి సపోర్ట్ చేసి ఈ సినిమాని వాళ్ళ భుజం మీద వేసుకొని ఈ సినిమాని సపోర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. బట్ ఇంకా మీరు సపోర్ట్ చేసి ఈ సినిమాని ముందు తీసుకురాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మీ వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ సినిమా చేశాను. ఎందుకంటే కిష్కిందపూరి క్రిటిక్స్ నుంచి, మీడియా వారి దగ్గర నుంచి, ఆడియన్స్ నుంచి అందరికి ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనం చాలామంది అనుకుంటున్నాం కదా జనాలు థియేటర్కి రావట్లేదు అని. మంచి సినిమా ఉంటే తప్పకుండా జనాలు థియేటర్కి వస్తారు, అది నేను నమ్ముతాను. అండ్ మా కిష్కిందపూరి అలాంటి సినిమా అండ్ మీకు ఒక మంచి థియేటర్కల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం. అండ్ ఈ సినిమాకి మా హోల్ టీమ్ అండి మీ అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చాలా చాలా కష్టపడ్డారు. అండ్ ముఖ్యంగా మా డైరెక్టర్ ఒక మంచి కథ చేసుకున్నారు. ఆ కథ మీకు ఎంత అంటే మీకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్లా అనిపిస్తుంది. మీరు సినిమా చూసిన ప్రతి ఫ్రేమ్లో కూడా మీరు డీవియేట్ అవ్వడానికే లేదు. ఈ సినిమాలో కనుక మీరు ఈ సినిమా చూస్తున్నప్పుడు మీరు కనుక ఫోన్ వాడితే మీరు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్గా ఫీల్ అవుతారు. ఫోన్ కూడా పట్టిన టైం ఉండదు, అంత టెన్షన్ తోటి అంత ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్లా ఉంటుంది. దానికి అంత మంచి కథ రాసినందుకు ఆయనకి అంత కష్టపడి సినిమా తీసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే ఆయనకి సపోర్ట్ చేసిన మా డిఓపి చిన్మయ్ గారికి, మా ఆర్ట్ డైరెక్టర్ కామేష్ గారికి